కేటీఆర్ని జైల్లో పెడితే ఊకుంటుంది రాష్ట్రం. తెలంగాణ అల్లకల్లం అవుతుంది. తెలంగాణ అల్లకల్లమై రాష్ట్రపతి పరిపాలన వస్తుంది. అలాంటి పరిస్థితి వస్తుంది. కంట్రోల్ చేయని పరిస్థితి వస్తుంది. చుట్టూ భయపెట్టి కాదు, అరెస్ట్ చేయడం కాదు, పిల్లలాట కాదు, పరిపాలన మీద దృష్టి పెట్టాలి. గవర్నమెంటు పరిపాలన మీద దృష్టి పెడితే తెలుస్తుంది వాళ్ళకే. ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. అరెస్ట్ చేసినంత మాత్రాన ముందు ఈ కక్ష సాధింపు చర్యలు బంద్ చేసి గత ప్రభుత్వం ఇచ్చినటువంటివి కొనసాగించండి. ఇప్పుడు మేము రాజశేఖర రెడ్డి గారు కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ ఉన్నాయి, చాలా వరకు కొనసాగించినాం. అసెంబ్లీ కూడా చెప్పినాం. ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వము అనేక అవార్డులు ఇచ్చింది తెలంగాణ. ఎందుకు ఇచ్చింది? అది సరిపోదా? పంచాయతీరాజ్ వ్యవస్థలో 12 అవార్డులు ఎందుకు వచ్చినాయి? స్థానిక సంస్థలు ఎందుకు వచ్చినాయి? మున్సిపాలిటీలు ఎందుకు అవార్డులు వచ్చినాయి? తెలంగాణలో దేశంకు అత్యధిక పంట వరి పంట పండించే స్థాయికి ఎట్లా ఎదిగింది? దేశంకు అన్నం పెట్టే స్థాయికి ఎట్లా ఎదిగింది? ప్రతి ఇంటింటికి ప్రొటెక్టెడ్ వాటర్ ఏ దేశంలో ఏ రాష్ట్రం లేదు ఇండియాలో. ఇక్కడ ఎట్లా చేయగలిగినాం? సక్సెస్ఫుల్ని దృష్టిలో పెట్టుకోండి. ఇవాళ మేము చేసిన పని బాలేక కాదు మీకు అధికారం ఇచ్చింది. మేము నీళ్ళు దాపుతామంటే మీరు అమృతం దాపుతామన్నారు. అబ్బో నిజం అనుకున్నారు, కానీ విషయం దాపుతారని తెలియదు కదా. ఇప్పుడు పరిచయం అవుతారు జనం మోసపోయిన దానికి మీరు గొప్పలు చేస్తామని కాదు కదా. మీరు ఏం చేసిరని ఓట్లు వేసిర్రు? గతంలో రోజుకు మంచినీళ్ళు ఇచ్చిరని ఓట్లు వేసినరా? రైతుల పంట పండించిరని ఓట్లు వేసినరా? గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని వేసిర్రు? మీరు ఇంకా చేస్తామంటే ఇచ్చిండ్రు, చేస్తారేమని. దాని మీద దృష్టి పెట్టకుండా అందరినీ గొంతు నొక్కేస్తాం, భయపెట్టిస్తాం, కేసులు పెట్టిస్తామంటే అది పద్ధత? అది పరిపాలన? ఇంత బాధ్యత మీకు అప్పచెప్పిన తర్వాత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారా, బాధ్యత లేకుండా వ్యవహరిస్తారా? ఒక మంత్రి ఇచ్చిందంటే ప్రభుత్వమే. అది మంత్రి సంతకం పెట్టిండంటే ప్రభుత్వం పెట్టినట్లనే, మంత్రి వ్యక్తి కాదు అక్కడ. దానికి చైర్మన్ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు కూడా మీరు ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారి అనుమతితో బహిరంగంగా జరిగింది కదా. అది దాచిపెట్టుకొని లోపల జరిగిన రేసింగ్ కాదు కదా. ప్రభుత్వమే స్పాన్సర్షిప్లో జరుగుతుందని చెప్పి ప్రపంచానికి మొత్తం తెలుసు కదా. నడి గడ్డ మీద అదే సెక్రటరీ దగ్గర చేసింది. ఇప్పుడు 40 కోట్లకే ఇంత అంటే మరి ఇప్పుడు కొన్ని 100,000 కోట్లు కూడా పెట్టిండ్రు. దాని మీద ఏమనాలా? అడ్వర్టైజ్మెంట్ వృధా అన్నారు. మరి 100,000 కోట్లు పెడుతున్నారు. ఎవరికి పెడుతున్నారు? ఎవరికి ఇస్తున్నారు? అవన్నీ కూడా మరి నెక్స్ట్ ప్రభుత్వం అదే దాని మీద ఉండాలా? మేము గత ప్రభుత్వం చేసిన దాన్ని కోలే. గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి కొన్ని ఇండ్లు కట్టకముందనే 100,000 ఇండ్లు కట్టిండ్రు అని చెప్పి సిఐడి నివేదిక ఇచ్చింది, తప్పులు జరిగినామని చెప్పి. సరే, అది దీని మీద పోయి అందరిని అరెస్ట్ చేయాలంటే కొన్ని 100 మంది 1000 మంది ఉన్నారు. దీనిలో పరిపాలన గాలికి వదిలేసినట్లుంటుంది. మనం కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని పరిపాలన దృష్టి పెట్టాలని కేసీఆర్ గారు ఆలోచన చేసినందుకు, పరిపాలన మీద దృష్టి పెట్టినందుకు తెలంగాణ రాష్ట్రం ఇంత పురోగతి పోయింది. లేదనుకుంటే కొన్ని 100 మంది 1000 మందిని కేసులు పెడితే ఏముంటుంది? రాష్ట్రం ఏమైపోతుంది? మేము చెప్పింది వాస్తవమా కాదా సిఐడి నివేదికను బయట పెట్టమని చెప్పండి, తెలుస్తుంది. 100,000 మంది ఉన్నారు దానిలో. ఆ దృష్టి మేము పెట్టలే. ఇప్పుడు కొత్త ఏర్పడిన రాష్ట్రం కనుక మీరు కూడా కొనసాగింపుగా దృష్టి పెట్టండి. దృష్టి పెట్టకుండా దీని మీద ఏంది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే తెలంగాణకు లాభమా? డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ నడవవు. తెలంగాణ తెచ్చిన వాళ్ళకు అసలు నడవవు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే జర్నలిస్టు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, పార్టీలు కావచ్చు, అన్ని పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరు కూడా కాంగ్రెస్లో కూడా ఉన్నారు, తెలంగాణ నుంచి కొట్లాడిన వాళ్ళు బీజేపీలో కూడా ఉన్నారు, అన్ని పార్టీలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు దీన్ని సహిస్తారు? అడగమని చెప్పండి. నాయకత్వం వహించింది కేసీఆర్ గారు. ఆయన అందరిని మమేకం చేసి జత కట్టి కొట్లాడిండు. ఆయన నాయకత్వంలో పనిచేసే వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ తెలంగాణని
మంచి కావాలని కోరుకుంటారు కానీ ఎవరైనా సహిస్తారా దీన్ని? ఏం జరుగుతుంది చెప్పండి? ఏమి ఇట్లా అభివృద్ధి అవుతుంది? ఒక్కటి చెప్పండి. ఒక ఉచిత బస్సు ఇచ్చి మొత్తం చేసినామంటే ఉచిత బస్సులో ప్రయాణించి చూడండి. ఒకరోజు జర్నలిస్టు ప్రయాణించండి ఉచిత బస్సులో, మీకు అర్థమవుతుంది. ఎవరైతే అనుభవిస్తా కానీ తెలియదు కదా. మాటికి ముందు బురదగా బట్టగాల్చి మీదేసి భయపెట్టిస్తే కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. డెవలప్మెంట్ చేయకుండా లగచర్లలో ఉన్న వాళ్ళని జైల్లో పెడతాము, భూములు ఇచ్చిన వాళ్ళని జైల్లో పెడతాము, ఈడ మన మూసి పరివాహక ప్రాంతంలో కూలగొట్టమే జైల్లో పెడతాము అంటే ప్రజలు ఆక్రోషంగా ఉన్నారు. వాళ్ళ పక్షాన ఆయన మాట్లాడుతున్నందుకే కచ్చగట్టిందని. ప్రజల పక్షాల, పీడిత వర్గాల పక్షాల నాయకత్వం వహించి కేటీఆర్ గారు ఆదాని మీద వీళ్ళ మీద వాళ్ళ మాట్లాడుతున్నందుకే ఈ కేసు బయటికి తీసుకొచ్చి సంవత్సరం అయింది కదా. మరి ఇదేదో గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోనే చేయొచ్చు కదా, 2-3 నెలల్లో మీరు మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు వీళ్ళందరి గొంతుకై మాట్లాడుతున్నందుకు ఆ గొంతును నొక్కేయడానికి చేస్తారు. కనుక మా గొంతును నొక్కేస్తే మేము ఊరుకుంటాం అనేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలు మా కార్యకర్తలతో పాటు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనిస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా అంతేగా చేయాలా, ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలని వాళ్ళ గుంత వాళ్ళు దోక్కుంటారు అంతే. తప్పుల మీద తప్పులు చేస్తారు, రోజుకో తప్పుల మీద తప్పు చేయడం తప్ప మరి వాళ్ళకు అడ్వైజర్స్ ఏం అడ్వైజర్ ఇస్తున్నారో, మరి ఏం అడ్వైజ్ చేస్తున్నారో ఇక మరి అర్థం కావట్లేదు. ప్రజలు ఏం దృష్టి పెడుతున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఏ పార్టీ కానీ ప్రజలు కోరుకున్నది చేయాలి. కానీ ప్రజలు ఏమన్నా కేటీఆర్ గారిని అరెస్ట్ కావాలని కోరుకుంటుందా? కేటీఆర్ గారు 40 కోట్ల వల్ల తెలంగాణ మొత్తం ఆర్థిక దివాళా ఇచ్చిపోయిందని కోరుకుంటుండ్రా? కార్ రేసింగ్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ మీద మొత్తం తగ్గిపోయిందని కోరుకుంటుండ్రా? ఏం కోరుకుంటారు? 40 కోట్లు ఏం లెక్క? 40 కోట్లు ఏం లెక్క? 40 కోట్ల కేటీఆర్ తీసుకు అరెస్ట్ చేస్తే ఏం లెక్క? కేటీఆర్ అరెస్ట్ చేస్తే జనంకి ఏం లాభం అవుతుంది, పార్టీకి ఏం లాభం అవుతుంది? ఒక పైశాచిక ఆనందం తప్ప ఏముందల్లా? ప్రభుత్వం తప్పు చేయలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం తప్పు చేసిన రద్దు చేసి రేపు తర్వాతనైనా సరే ఆ సంస్థ ఈ ప్రభుత్వం మీద మళ్ళీ కేసు పెడతారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఆర్థిక నష్టానికి, బ్రాండ్ ఇమేజ్ పోయిందానికి. ప్రభుత్వం 40 కోట్లు ఖర్చు పెట్టడం తప్పు కాదు. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమేమి ఖర్చులు పెట్టినా ప్రజలకు ఇవ్వమని చెప్పండి. ఏమేమి ఖర్చు చేస్తూ ప్రజలకు ఇవ్వమని చెప్పండి. సక్రమంగా ఆ బిల్లులు న్యాయంగా ఇవ్వమని చెప్పండి. ఆ బిల్లులు ఆ సర్పంచులకు బిల్లులు ఇవ్వమని చెప్పండి. కాంట్రాక్టర్లు ఉరి వేసుకొని సవానికి సిద్ధమవుతారు, ఆ బిల్లులు కరెక్ట్గా ఇవ్వమని చెప్పండి. సంవత్సరం ఎంత అప్పైంది జనం చెప్పానండి. ఇండియాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్న నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వచ్చేంత వరకు 70 లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 10 ఏళ్లలో 150 లక్షలు, దానికి 3 అంతలు చేసినారు. 15 ఏళ్ళ స్వాతంత్రం వచ్చినప్పుడు 70 ఏళ్ళలో ఎంత అయిందో 70 ఏళ్ళ అయిన అప్పుకు 3 అంతలు అప్పు చేసారు ఎక్కువ. మరి అది చెప్పండి. ప్రపంచ దేశాలు కూడా, అమెరికా కూడా అప్పు తెచ్చి నడుపుతుంది. హైయెస్ట్ అప్పు ఉంది అమెరికాకు. అంటే అమెరికా బీద దేశమా? మేము తెచ్చింది అప్పు కాదు, మేము తెచ్చింది పెట్టుబడి. మేము తెచ్చింది ఖర్చు కాదు, అది పెట్టుబడిగా చూడాలి. ఈ హాస్పిటల్స్ ఎట్లయినాయి, ఎట్లకెంచినాయి, రోడ్లు ఎట్లకెంచినాయి, వ్యవసాయం కరెంట్ ఎట్లకెంచి వచ్చింది, ఆర్థికంగా అభివృద్ధి ఎందుకైంది తెలంగాణ మొత్తం? ఇక్కడ పెట్టుబడి పెట్టినందుకే. ప్రతి పైసా పెట్టుబడి. తెచ్చింది అప్పు కన్నా 50 లక్షల కోట్ల ఆస్తిని మేము పెంచినాం. మీరు లెక్క వేసుకోండి. 50 లక్షల కోట్ల ఆస్తిని తయారు చేసుకున్నాం మేము. వెలేసుకోండి మీరు. హాస్పిటల్స్ చూసుకోండి, మేము చేసిన డెవలప్మెంట్ చూసుకోండి, అగ్రికల్చర్ అభివృద్ధిని చూసుకోండి. మా పెట్టుబడి వల్ల 8 లక్షల కోట్ల ఆస్తి పెరిగిందో తెలంగాణ. అప్పు కాదు ఇది. సర్పంచ్ ఇచ్చుకుంటూ వచ్చినాం మేము. ఇట్లా పూర్తిగా మొత్తం ఇది కాలే, ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చినాం.